హాయ్ అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఎల్మేజర్ కంపెనీ మల్టీ ఫంక్షన్ మీటర్. మోడల్ నెంబర్ వచ్చేసి LG6435. దీంట్లో సీట్ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూస్తూనే అర్థమవుతుంది. ఎందుకంటే కేవీలలోకి వెళ్ళిపోతే సేవ్ కాదు ఇది. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ కలెక్షన్లన్నీ చూసుకోండి పర్ఫెక్ట్గా. సీట్ కలెక్షన్లే కానీ, యాక్సిల్ సప్లై కానీ, 3 పేస్లే కానీ ఇవన్నీ చూసుకోండి. ఎటు సైడ్ వేస్తున్నాయని గమనించుకోండి. ఇవన్నీ సీట్ కలెక్షన్లు. ఇక్కడ ఉన్నాయన్నీ యాక్సిల్ సప్లై 3 పేసులు. దీంట్లో RS485 ఉంది. ఓకేనా. ప్రోగ్రామ్ చేసేటప్పుడు మాత్రం వీడియో గమనించండి. 6 పేసులు RYB. ఓకేనా. ఇక్కడ ఉన్నాయన్నీ ఒక సైడ్ ఎంపై సీటులు ఉన్నాయి, సీటు కలెక్షన్లు. ఇప్పుడు సీటు ప్రోగ్రామ్ చేద్దాం. 2 బటన్లు నొక్కి పట్టుకోండి. నొక్కినప్పుడు ఇట్లా బ్లింక్ అయినప్పుడు ఓపెన్ చేయాలి. 0 బ్లింక్ అయినప్పుడు ఓపెన్ చేసి డౌన్ బటన్ నొక్కాల. 1000 పాస్వర్డ్ 1000. ఇది 1 వచ్చే వరకు డౌన్ బటన్ నొక్కాలి. ఓకేనా. ఇప్పుడు పక్క జరగాలంటే అప్ బటన్ నొక్కాల. మళ్ళీ పక్క జరగాలంటే అప్ బటన్, మళ్ళీ పక్క జరగాలంటే అప్ బటన్. ఇట్లా ఆప్షన్ వచ్చినాక డౌన్ బటన్ నొక్కాల. ఓకేనా. సిటీ ప్రైమర్ వచ్చే వరకు నొక్కుతూనే ఉండాలి డౌన్ బటన్. ఇక్కడ సిటీ ప్రైమర్ 1. ఇక్కడ మనం సీట్ ప్రోగ్రామ్ సెట్ చేసుకుందాం. నేను 150కి సెట్ చేస్తాను. ఆ బ్లింక్ కావాలంటే ఏం చేయాలా? అప్ బటన్ నొక్కాల. ఓకేనా. బ్లింక్ అయిందా? ఇప్పుడు దాన్ని చేంజ్ చేద్దాం. డౌన్ బటన్ నొక్కితే చేంజ్ అవుతుంది. నేను 1కి పెడతాను. మళ్ళీ 1. ఓకేనా. ఇప్పుడు సైడ్కి జరుపుదామంటే అప్ బటన్. మళ్ళీ దీన్ని చేంజ్ చేయాలంటే డౌన్ బటన్. నేను 5కి సెట్ చేస్తాను. చూడండి, 5 వచ్చే వరకు నొక్కుతున్నా. ఓకేనా. మళ్ళీ పక్క జరగాలంటే ఏం చేయాలి? అప్ బటన్ నొక్కాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, చూసుకోండి, గమనించండి. డాట్ బి బ్లింక్ అవుతుంది. దాని సైడ్కి జరపాలంటే ఏం చేయాలి? డౌన్ బటన్ నొక్కాలి. ఓకేనా. డౌన్ నొక్కుతూనే ఉండాలి. ఇప్పుడు కిలోవాట్లకు గిట్లా వెళ్ళిపోతుంది. ఎం వస్తుంది అండ్ కే వస్తుంది. అవి వెళ్ళిపోవాలి మనకు. అట్లా జరిపిన అవి ఉండకూడదు. సేవ్ కాదు. కే వచ్చింది కదా, దీనివి తీసేయాలి మనం. జాగ్రత్త గమనించండి. ఓకే, పోయిందా? ఇంకోసారి నొక్కుదాం డౌన్ బటన్. దాన్ని స్టాప్ చేయాలి. మళ్ళీ వచ్చిందిగా, అది తీసేయాలి అది యాక్చువల్లీ. ఓకేనా. పోయింది. ఇప్పుడు దాన్ని స్టాప్ చేయాలంటే ఏం చేయాలా? అప్ బటన్ నొక్కాల. ఇప్పుడు స్టాప్ అయిపోతుంది. ఓకేనా. స్టాప్ అయినప్పుడు డౌన్ బటన్ నొక్కాల. ఓకేనా. ఇది సీట్ సెకండరీది. ఇప్పుడు సేవ్లోకి వెళ్దాం. నొక్కుతూనే ఉండాలి డౌన్ బటన్. ఆ కేఎం పోయే వరకు నొక్కాల. డౌట్ గమనించుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం సేవ్కి వెళ్తున్నాం. డౌన్ బటన్ నొక్కితే సేవ్కి వస్తుంది. నొక్కుతూనే ఉండాలి. ఓకే, ఎస్, సేవ్. అప్ బటన్ నొక్కితే సేవ్ అయిపోతుంది. డిస్ప్లే ఆగి మళ్ళీ ఆన్ అవుతుంది. టెన్షన్ ఏం పడకండి. ఓకేనా. సేవ్ అయిపోయింది మనకు. దీంట్లో వోల్టేజ్ చూసుకోవచ్చు. సింగిల్ ఫేస్ వోల్టేజ్, 415 వోల్టేజ్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఆమ్స్వి చెక్ చేసుకోవచ్చు. లైన్ టు లైన్ అన్నీ చెక్ చేసుకోవచ్చు అండి. ఇది మల్టీ ఫంక్షన్ మీటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోఅప్ చేయండి. మోర్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చెప్తాను. అండ్ టైమర్ల గురించి, 8 వేస్ల గురించి మన దాంట్లో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనండి. థ్యాంక్ యూ.